ఇది 1470 SFT 3600 నుండి స్టార్ట్ అవుతుంది సార్ మనకి. క్లోజింగ్ సేల్స్ సార్ మనకి ఓన్లీ 5-6 ఫ్లాట్స్ ఉన్నాయి మనకి అవుట్ ఆఫ్ 198 ఫ్లాట్స్. మనకి వరంగల్ హైవేకి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే. ఉప్పల్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈజ్ వెరీ నియర్ టు ఇన్ఫోసిస్ క్యాంపస్ సార్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మనము మంచి లొకేషన్లో అతి తక్కువ ప్రైస్లో అపార్ట్మెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోచారం రావడం జరిగింది. ఈ పోచారం వచ్చేసి మనకు ఉప్పల్ నియర్ బై అయితే ఉంటుందన్నమాట. వరంగల్ హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి ఈ ప్రాజెక్ట్ అని నేను చెప్పబోయేది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 2 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం దీంట్లో 198 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. 9 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అన్ని 3 BHKలో ఉంటాయండి. 1470 SFTలో అయితే ఉంటున్నాయి అన్నమాట. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు ఓన్లీ 3600కే ఇస్తున్నారు. ఎందుకు అలా ఇస్తున్నారు అని చెప్పేసి అంటే, ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ 198లో నియర్ 192 సేల్ అయిపోయినాయి. ఓన్లీ 6 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి క్లోజింగ్ కింద జస్ట్ మనకు 3600కే ఇవి ఇస్తున్నారు అనమాట. బిఫోర్ వీటిని 5,000 to 6,000 పర్ SFT లాగా సేల్ చేశారు. దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నారు, జిమ్ ఇస్తున్నారు, అదేవిధంగా బ్యాంకెట్ హాల్ ఇస్తున్నారు, లిఫ్ట్ ప్రొవిజన్, 24 hours CC కెమెరా సర్వేలెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి లొకేషన్ అండి. దీనికి నియర్ బై ఏంటంటే మనకు ఇన్ఫోసిస్ ఉందండి. అందుకని చెప్పేసి దీంట్లో 50% పీపుల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, కొందరు గవర్నమెంట్ జాబర్స్ అయితే ఉంటున్నారన్నమాట. చాలా మంచిగా ఉందండి. వరంగల్ హైవేకి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఉప్పల్ మెట్రో వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. దీనికి యూడిఎస్ వచ్చేసి మనకు 30 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. ఈ స్క్వేర్ యార్డ్ వచ్చి ఇక్కడ 70,000 to 80,000 అయితే నడుస్తుందన్నమాట. ఒక ఫ్లాట్ అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒకసారి ఫ్లాట్ చూద్దాం పదండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పినాను. మనతో రాజు గారు ఉన్నారండి. మంచిగా ఫ్లాట్ మొదట క్లియర్గా చూపించి ఇంకా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి లోపలికి రండి. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీ మాటల్లో మా వ్యూవర్స్కి చెప్తారా మీరు? షూర్ సార్. ఇది ఎన్ని ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్ మొత్తం అసలు? సార్ ఇది 2 acresలో కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఓకే. ఇది 9 floors బిల్డింగ్ సార్. ఓకే. అన్ని 3 BHKనే ఉంటాయి. అన్ని 3 BHK. ఎంత SFT ఉంటుంది సార్? ఒక ఇది 1470 SFT సార్. 1470. ఓకే. పర్ SFT ఎంత చెప్తున్నారు? ఇది 1470 SFT 3600 నుండి స్టార్ట్ అవుతుంది సార్ మనకి. సార్, ఈ ఏరియాలో చూస్తే అంత 5,000, 6,000 ఆ రేంజ్లో ఉంది. మీరు ఇంత తక్కువ ఇలా ఇస్తున్నారు అసలు? అవును సార్, అదే చెప్తున్నా. ఇది క్లోజింగ్ సేల్స్ సార్ మనకి. ఓన్లీ 5-6 ఫ్లాట్స్ ఉన్నాయి మనకి అవుట్ ఆఫ్ 198 ఫ్లాట్స్. ఓకే. 198 ఫ్లాట్స్లో జస్ట్ 5-6 ఉండడం వల్ల 3600కి ఇస్తున్నారు. ఓకే సార్, మన లొకేషన్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? సార్ ఇది మనకి వరంగల్ హైవేకి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే. ఉప్పల్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఉప్పల్కి 10 kilometers. ఏ లొకేషన్ అంటే ఏరియా కిందకి వస్తుంది? ఇది పోచారం సార్. పోచారం. ఈజ్ వెరీ నియర్ టు ఇన్ఫోసిస్ క్యాంపస్ సార్. ఓకే. IT సెజ్ ఉంది ఇక్కడ. మనకి జస్ట్ 1.5 కిలోమీటర్లో. అంటే నాకు తెలిసి ఈ ఫ్లాట్స్ లో మ్యాక్స్ సాఫ్ట్వేర్ వాళ్ళే ఉండొచ్చు. ఆబ్వియస్గా సార్, ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు సార్. అవునా సార్? ప్లస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే సార్, దీనికి సంబంధించిన ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? సార్ మనకి పవర్ బ్యాకప్ ఉంటుంది, CCTV ఉంటుంది, ఒక బ్యాంక్వెట్ హాల్ వస్తుంది, ఓకే, ఓపెన్ జిమ్ వస్తుంది, లిఫ్ట్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది. ఇవన్నీ వస్తాయి. ఇవి ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా సార్ ఇంక్లూడింగ్? 3 lakhs rupees ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. 3 lakhs rupees ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ అండి. జస్ట్ 3600 SFT అయితే ఇస్తున్నారు. సార్, యూడిఎస్ ఎంత ఇస్తున్నారు? 30 స్క్వేర్ యార్డ్స్ సార్. 30 స్క్వేర్ యార్డ్స్. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్? ఇది 70,000-80,000 ఉంటుంది. 70,000 to 80,000 చూస్తున్నా అండి. పైసా వసూలు ప్రాపర్టీ అండి. 70,000 to 80,000 వరకు ఇక్కడ ఏంటంటే పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుందంట. మంచి లొకేషన్లో ఉందండి. ఫస్ట్ మనమైతే ఇప్పుడు హాల్లో ఉన్నాం. హాల్ చూస్తే మనకు చాలా బ్యూటిఫుల్గా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇదంతా చూస్తే కింద మొత్తం వీళ్ళు ఫ్లోరింగ్ వచ్చేసి మంచిగా టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా దీనికి ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వెంటిలేషన్ ఎందుకు లేదంటారంటే, మనం ఇప్పుడు హాల్ నుంచి బయటికి చూస్తే మంచిగా బాల్కనీ తీసుకున్నారు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. బాల్కనీలో 4 చైర్లు వేసుకుని టీ తాగితే
ఫీల్ వేరే అండి. ఒకసారి మీరు అపార్ట్మెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ మనకు వచ్చేసి కంప్లీట్ ఫ్లాట్సే ఉన్నాయండి. మంచి ప్లానింగ్తోని వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. లొకేషన్ వచ్చేసి మనకు పోచారంలో ఉందండి. వరంగల్ హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది. ఉప్పల్ మెట్రో వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇక్కడ నియర్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడం వల్ల దీనికి మంచి ప్రైస్ అయితే డిమాండ్ చేస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయండి అంతే, రెంట్స్ కూడా మంచి రెంట్స్ వస్తాయని చెప్పి చెప్తున్నారు. మనం హాల్ చూస్తామండి. హాల్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఉంది. చూస్తున్నాం కదా, యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. మనకు ప్లాట్ఫామ్ వచ్చి మంచి గ్రానైట్తో తీసుకున్నారు. సింక్ ఇచ్చినారు, చుట్టూ టైల్స్ పెట్టినారు. ప్లస్ దానికి ఏంటంటే పక్కకే ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. చూస్తున్నా కదా, మంచి స్పేషియస్గా వాష్ ఏరియా ఇచ్చినారు. మనం ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా అన్నీ తీసుకున్నారన్నమాట. రెడీ టు ఆక్యుపై అండి. దీంట్లో ఆల్రెడీ చాలా 100 అబోవ్ ఫ్యామిలీస్ వచ్చి ఆల్రెడీ స్టే చేస్తున్నారు. సో మీరు కూడా ఇమీడియట్లీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఉండొచ్చు అనమాట. మనకి ఇక్కడ పూజా గది కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, మంచి పూజా గది కూడా ఇచ్చినారండి. పూజా గది పక్కకే మనకు స్టోర్ రూమ్ కూడా ఇచ్చినారండి. అంటే కిచెన్లో యూజ్ అయ్యే థింగ్స్ అన్ని దీంట్లో పెట్టుకునే విధంగా స్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సార్ మాస్టర్ బెడ్రూమ్ సార్, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నా కదండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు. కింద ఏవైతే టైల్స్ ఉన్నాయో మనకు గుడ్ స్టైల్లో టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలా స్పేషియస్ ఉంది. కింగ్ సైజ్ బెడ్ పడుతుంది అనమాట. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. పక్కకే మంచిగా మనకు విండోస్ కూడా మనకు యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి వెంటిలేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా కదా, మంచి విండో ఓపెన్ చేస్తే మంచి వ్యూ కనిపిస్తుంది. అదేవిధంగా మంచి వెంటిలేషన్ ఉంటుందండి. చుట్టూ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నా కదా, 2 బాత్రూమ్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో సపరేట్, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో సపరేట్ ఇచ్చిన. నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా మంచి స్పేషియస్గానే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు విండో ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి లొకేషన్లో ఉందండి ప్రాజెక్ట్ వచ్చేసి. దీంట్లో కూడా మనకి ఏంటంటే వాష్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి, దీంట్లో మనకు రెడీ టు ఆక్యుపై అండి. షవర్ కానీ మనకు వెస్టర్న్ అయితే తీసుకున్నాడు. కాంపౌండ్ వచ్చేసి దీనిలో సింక్ కానీ అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారనమాట. ప్రతి బెడ్రూమ్లో మనకు వాష్రూమ్ అయితే ఉంటుందండి. ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాం కదండి. 2 ఎకరాస్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు పోచారంలో ఉంటుందన్నమాట. 1470 SFT అండి. ఈచ్ SFT జస్ట్ 3600కి అయితే సేల్ చేస్తున్నారు. మనకు ఎమ్యూనిటీస్ కూడా కార్ పార్కింగ్ ఉంది, అదేవిధంగా జిమ్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ ఉంది. చాలా మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. వాటికి 3 lakhs అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను, లొకేషన్ ఎవ్రీథింగ్. ప్లస్ రాజుగారి నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. డైరెక్ట్ మీరు కాల్ చేస్తే వీళ్ళ దగ్గరుండి ఫ్లాట్ చూపించడం కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే దగ్గర నుండి చూపిస్తారనమాట. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేయండి. మధ్యలో ఏమైనా మీడియేటర్స్ కూడా ఎవరు లేరన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.